ఏపీలో బాలల హక్కుల కమిషన్ నియామకాన్ని చంద్రబాబు సర్కారు సాగతీస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 19తో రాష్ట్ర కమిషన్ పదవీ కాలం ముగిసినా సర్కార్ ముందుకు వెళ్లడం లేదు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ 2 సార్లు రద్దు చేశారు. తాజాగా డిసెంబర్ 3 నుంచి ఇంటర్వ్యూలు అంటూ లీకులు ఇస్తున్నారు. ఇందులో కూడా అధికార పార్టీ నేతలతో నింపేందుకేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ అంటే చంద్రబాబు సర్కార్కు లెక్కలేదు. రాజ్యాంగబద్ధమైన ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నియామకానికి ఈ ప్రభుత్వం రాజకీయ గ్రహణం పట్టింది. ఈ కమిషన్ పదవీ కాలం పూర్తయి 7 నెలలైనా భర్తీ చేయటంలో మీనమేషాలు లెక్కిస్తోంది. అధికార పార్టీల క్యాడర్తో వాటిని నింపేందుకు నేతల పైరవీలు సాగుతున్నాయి. బాలల హక్కుల రక్షణ చట్టం 2005 ప్రకారం చేపట్టే రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ను ఇప్పటికే 2 సార్లు రద్దు చేశారు. ఇందుకు టీడీపీ నేతల రాజకీయ ఒత్తిడి కారణమని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నియమించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 19తో ముగిసింది. కొత్తగా కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ జూన్ 5న నోటిఫికేషన్ జారీ చేశారు. సభ్యుల విద్యార్హతల విషయంలో ఆరోపణలు వచ్చాయన్న కారణంతో మొదటి నోటిఫికేషన్ రద్దు చేసి జూన్ 19న మరో నోటిఫికేషన్ ఇచ్చి అదే నెల 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ముందెన్నడూ లేని విధంగా 600కు పైగా దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించి 252 మందికి పైగా ఇంటర్వ్యూలు పూర్తి చేసి నియామకాలు ప్రకటించాల్సిన దశలో ఆ నోటిఫికేషన్ను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మూడోసారి సెప్టెంబర్లో ఆన్లైన్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్తో వచ్చిన దరఖాస్తుదారులకు డిసెంబర్ 3వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు 2 రోజులుగా లీకులిస్తున్నారు. అధికార పార్టీ ఆశావాహులకు ఆ పదవులు కట్టబెట్టేందుకే ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి. పార్టీ పెద్దల నుంచి వచ్చిన షార్ట్ లిస్టులో ఉన్నవారికి ఫోన్లు చేసి ఎవరు ఏ పోస్టుకు దరఖాస్తు చేశారని ఆరా తీస్తున్నట్టు సమాచారం. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి చైర్పర్సన్గా ఉండే చట్టబద్ధ కమిటీ పర్యవేక్షణలో ఈ నియామకాలు చేయాల్సి ఉంది. వాటిని కూడా రాజకీయ కోణంలో చూడటం వల్ల బాలల హక్కుల కోసం పనిచేసే సమర్థులైన వారికి అన్యాయం జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.